హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి. నేను ఒక కొత్త రెసిపీ చేసి చూపిస్తున్నాను మీకు. ఈ రెసిపీ ఏంటంటే మటన్ ఉంటుంది కదండి, మటన్ బ్లడ్ అండి. ఈ బ్లడ్ని ఉడికించి ఇలా ముక్కల కింద కట్ చేశారన్నమాట. ఓకే అండి, నేను మటన్ బ్లడ్తో కట్ అయిన ముక్కలు ఇవి. బ్లడ్ ఇది మెయిన్. ఓకే, ఇదేంటో తెలుసా అండి మీకు? మల్లె పువ్వులా కనిపిస్తుంది కదా, మునగాకు అండి. ఇది మునగాకు పువ్వు. ఓకే, వెల్లుల్లి చూడండి, హెల్త్కి ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది. మూడు కూడా హెల్త్కి చాలా మంచివి అండి. నేను ఇంకా ఇదే కాదు, నేను కూడా ఇంకా ఆల్రెడీ ఇంకా తెచ్చుకొని పెట్టుకుంటాను అన్నమాట ఇంట్లో. ఇది మునగ ఇది కూడా స్టోర్ చేసుకుంటాను నేను. అయితే నేను కర్రీ ఏం వండుతానంటే ఈరోజు ఇక బ్లడ్ ముక్కలు, మునగ పువ్వు, వెల్లుల్లి. మీరు ఈ వీడియో చూడాలనుకుంటే నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఆ ఛానల్లోకి వెళ్ళి చూడండి ఎలా వండాలనేది. నేను మీ అందరికీ మళ్ళీ చెప్తున్నానండి. ఇప్పుడు పక్కింటోళ్ళు రెస్టారెంట్కి వెళ్ళిపోయి బిర్యానీలు తినేసారనో, లేకపోతే వాళ్ళు మటన్ తెచ్చేసుకున్నారు 4 కిలోలను, లేదంటే ఆ పిల్లలు వాళ్ళు రెస్టారెంట్కి వెళ్ళిపోయి ఆర్డర్ చేసేసుకొని అమెజాన్లో వచ్చేసిందనో, లేదంటే జొమాటోలో వచ్చేసాయనో, మీరు ఊరికి కాలు తొక్కేసుకోకుండా మీరు ఏం చేస్తారంటే అండి, వాళ్ళు డబ్బులు ఉన్నాయి కాబట్టి జొమాటో కన్నా వెళ్తారు, లేదంటే రెస్టారెంట్ల కన్నా వెళ్తారు, లేకపోతే ఎక్కడికైనా వెళ్తారు. మరి మన దగ్గర డబ్బులు లేవు కదండి. సపోజ్ వాళ్ళకి జబ్బులు వచ్చాయి అనుకోండి, ఎక్కడికి వెళ్తారు? పెద్ద ఏసీ హాస్పిటల్కి వెళ్ళి 3 లక్షలు 4 లక్షలు కట్టేసి వస్తారు. మరి మధ్యతరగతి కుటుంబాలలో మనం ఏం చేస్తామండి? గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక బెడ్ మీద అవసరమైతే 5, 6 కూడా పడుకోబెడతారు. కానీ ప్లేస్ లేదనుకోండి, కూర్చోబెట్టే బాటిల్స్ ఎక్కిస్తారు. ఎన్ని చూడలేదు? కరోనాలో ఎంతమందిని ఎలా చూడలేదండి? అక్కడ వరకు ఎందుకు తెచ్చుకోవడం? చక్కగా ఇలా వండుకొని తిన్నారనుకోండి, మనకు హాస్పిటల్ దరిదాపులకు వెళ్ళమండి. నేను ఎందుకు చెప్తున్నాను వినండి. నాకు కూడా చిన్న సిచ్యువేషన్ చెప్తున్నాను మీకు ఏం జరిగిందన్నది. కరోనా టైంలో, ఇప్పుడే కాదండి, నేను గత 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి నేను ఇలాగే తింటానండి. కర్రీ లేదనుకోండి, ఎక్కువ ఎల్లుల్లిపాయ గుళ్ళు వేసుకొని మునగపువ్వు వేసుకొని కర్రీ వండేసుకుంటాను నేను. నాతో పాటు గవర్నమెంట్ హాస్పిటల్లో కరోనా టైంలో నాకు వైద్యం జరిగినప్పుడు నా పక్కన బెడ్ల మీద ఇలా వచ్చేవారండి. నాకన్నా ముందు ఉన్నవాళ్ళు, నాకన్నా వెనకాల వచ్చిన వాళ్ళు ఇలా వచ్చేవారండి. 5 నిమిషాల్లో బెడ్ ఖాళీ చేసేవారు, చనిపోయేవారు. 5 నిమిషాలు వచ్చేవారు, కానీ నేను భయపడేదాన్ని కానండి. నా దగ్గర డాక్టర్లు అనేవారు, ఇమ్యూనిటీ ఉండాలా, ఇమ్యూనిటీ లేదు, లేదంటే ఆక్సిజన్ లేదు, ఇమ్యూనిటీ తక్కువగా ఉంది ఇవిడికి, అలా అనేవారు. ఇవన్నీ తినండి, మీకు ఎలాంటి జబ్బులు వచ్చినా సరే దరిదాపుల్లోకి రావండి. నేను ఎందుకు చెప్తాను వినండి. పిల్లలకి ఎక్కువ అక్కర్లా, వారానికి ఒక్కసారి ఇలా వండి పెట్టండి, చాలా హెల్తీగా ఉంటారండి. మీరు ఎందుకు చెప్తున్నాను వినండి. ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది అనమాట మనకి. చూడండి, మునగ చెట్టు ఎన్ని రోగాలకు నయం తెలుసండి. మునగాకు చెట్టు బెరడు కూడా మన హెల్త్కి చాలా మంచిదండి. అది కూడా మీకు కషాయం చేసి చూపిస్తాను మీకు. మీరు తినండి, మీకు ఫ్రీ టైంలో మీరు మటన్ తినండి, బిర్యానీ తినండి, లేకపోతే ఏయో బయటికి వెళ్ళి తినండి, ఏదోనే తినండి. కానీ వారానికి ఒక్కరోజు మీకు మెడిసిన్ వేసుకొని హాస్పిటల్లో పడుకొని మెడిసిన్ వాడుతూ ఇంజక్షన్లు చేయించుకుంటూ బాటిల్స్ ఎక్కుతూ అది బెటరా? ఒక 5 నిమిషాలు ఎంజాయ్ చేసుకుంటూ ఇలా వండుకొని మన హెల్త్కి సంబంధించిన కర్రీ వండుకొని తినడం మంచిదో చెప్పండి నాకు. ఎవరైనా కానీ నేను ఇలా చెప్తాను, మీరు ఫాలో అవ్వండి. ప్రతి ఒక్కరు కూడా నేను ఏం చేస్తున్నాను అనేది మీరు కూడా అదే చేసుకోండి. దీనివల్ల చాలా బెనిఫిట్ ఉన్నాయి మీకు, మీకే అర్థమవుతుంది. హెల్త్కి హెల్త్ వస్తుంది మీకు, తర్వాత ఇమ్యూనిటీ వస్తుంది. ఏదైనా పని చేస్తే ఆవేశపడిపోతాం, అవి ఏమీ ఉండదు, చాలా యాక్టివ్గా ఉంటాం. తర్వాత ఈ మునగ చెట్టు క్యాన్సర్ కణాలు మన ఒంట్లో ఏదైనా ఉన్నా కానండి, క్యాన్సర్ కణాలు కూడా చంపేస్తాడండి మునగాకు. నేను చాలా వీడియోలో చూశాను, మంతెన సత్యనారాయణ గారు కావచ్చు, హెల్త్కి సంబంధించిన డాక్టర్స్ కావచ్చు, చాలామంది దగ్గర నేను విన్నాను. కాబట్టి నేను ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను ఇలాగా. మీరు కూడా నాలా ట్రై చేయండి. ప్రతి ఒక్కరికి పిల్లలకి ఏ టైంలో ఏం వేయాలనేది కూడా మీకు చూపిస్తాను. మన ఫుల్ వీడియో మనకి యూట్యూబ్లో పెట్టాను, చూడండి. ఈ మునగాకు కూడా నేను ఏం చేస్తానంటే కొంచెం లైట్గా మిక్సీలో కచ్చపచ్చగా జస్ట్ అలా ఆడతాను అనమాట. ఆ కర్రీలు అన్నీ ఉంటాయి, మీకు రేపు వీడియో అప్లోడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి.